Hello all, hope you all are doing great. Welcome to the channel Shanmukha Safar. షణ్ముఖ సఫర్ ఆ ఛానల్ పేరు చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఇట్స్ ఆల్ అబౌట్ మై జర్నీస్ అండ్ ప్యారలల్గా నా లైఫ్ జర్నీలో జరుగుతూ మీకు షేర్ చేసుకోగలిగేవన్నీ షేర్ చేసుకోవడమే ఈ ఛానల్ మెయిన్ ఇంటెన్షన్. ఇట్లా నాకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాలని ఉంది, అందులో మెయిన్లీ మోటో వ్లాగింగ్ కంటెంట్ చేయాలని ఉంది. ఈ ఐడియా నాకు ఒకటి ఉంది అని చెప్పిన వెంటనే నన్ను ఎంకరేజ్ చేసిన నా ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ అందరికీ చాలా ధన్యవాదాలు. ఐ రియల్లీ థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ మై థాట్. స్టార్టింగ్లోనే కొంచెం ఆఫ్ రోడింగ్. ఓకే, బోల్డ్ స్టార్ట్. దేనికి బ్రో? నా యూట్యూబ్ ఛానల్ గురించి చెప్తున్నావా? ఎనీవేస్, థ్యాంక్ యూ. ఇట్స్ అ గుడ్ స్టార్ట్. ఈ మణికొండ ట్రాఫిక్ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. బస్ అన్న దుమ్ము లేపుకుంటూ పోతుండు. నా జర సైడ్ ఇయ్యనా? కొంచెం సైడ్ ఇస్తే కొట్టుకొని వెళ్ళిపోతా. ఎర్ర రైట్, థ్యాంక్ యూ. సరే, ఇప్పుడు జర్నీ ఎక్కడికనేది ఏమన్నా మీకు డౌట్ వచ్చి ఉంటే ఐ రివీల్ ఇట్ సూన్. ఇదైతే ఫేమస్ మణికొండ మర్రి చెట్టు, మన అడ్డా. డైలీ ఈడ దుగ్గూసుకు రావాలా, ఒక ఛాయ్ కొట్టగా, అప్పుడే డే కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉంటుంది. రైట్, హియర్ వి ఆర్, దుగ్గూస్. చింటూ స్లీపింగ్. 2 సింగిల్ చెప్పేసుకుందామా? రైట్. ఒక ఛాయ్ పడింది, ఇక స్టార్ట్ అయినాం జర్నీ. బ్యూటిఫుల్ స్కై అయితే మస్తు అనిపిస్తుంది. హైదరాబాద్ ట్రాఫిక్ని బీట్ చేయడానికి అట్లీస్ట్ ఒక 1 అవర్ పడుతుంది మనకి. ఇందాక ఒక హార్లే మీద బ్రో మనకు మంచి గెస్చర్ ఇచ్చిండు, ఒక రైడర్కి ఇంకో రైడర్ సపోర్ట్ అన్నట్టు. బట్ ఆ ఫుటేజ్ అయితే మిస్ అయిపోతుంది. నేను వీడియో ఆన్ ఉందనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ హ్యాపెన్స్. Traffic. I hate traffic, but traffic loves me. I can't avoid it. ఇంకా ఇవాళ సండే కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఫ్లోయింగ్ ట్రాఫిక్ ఉంది, అంతా మంచిగానే పోతుంది అంతా. ఓ ఆంటీ, జర్రా చూసుకో ప్లీజ్. మీకేమన్నా తగిలినా మళ్ళీ మమ్మల్ని అంటారు. ఈ పోరగాళ్ళకు హుషారు ఎక్కువ, బాగా స్పీడ్గా తోలుతారు, పెద్ద బండ్లు, అది ఇది అని. మీ తప్పుకు కూడా మేమే బలి కావాలన్నా ఆంటీ? వీఆర్ ఎట్ ద ఫేమస్ మూసీ రివర్. క్రేజీ సన్సెట్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ అసలు. ఏమో మన వాళ్ళు మూసీని అంతా మోడిఫై చేస్తారంట, బ్యూటిఫికేషన్ అన్నారు. ఇంకా ఏం స్టార్ట్ కాలేదనుకుంటా. క్లౌడ్స్ అయితే ఈరోజు మస్తు ఉన్నాయి. చూస్తూనే చీకటి పడిపోతుంది అప్పుడే. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ ఎల్బీ నగర్లో ఉన్నాం, హెడింగ్ టువర్డ్స్ విజయవాడ హైవేలో మీకు సూర్యాపేట దగ్గర మనం డీవియేట్ అయిపోతాం అన్నమాట. సో యాక్చువల్లీ ఈ ఫ్లైఓవర్ రాకముందు ఫుల్ ట్రాఫిక్ ఉంటుండే. అట్లీస్ట్ ఒక 5 to 10 minutes కన్జ్యూమ్ అయిపోతుండే టైం. ఈ ఫ్లైఓవర్ దిగంగానే ఇక్కడ మనకి విజయవాడ, ఖమ్మం, సూర్యాపేట, కోదాడ బస్సెస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. బస్సెస్, కార్స్. సో మన జోన్ వాళ్ళందరికీ ఇది మంచి ఐడియా ఉంటుంది గైస్. మన జోన్ ఖమ్మం, నల్గొండ, మన వాళ్ళంతా సబ్స్క్రైబ్ కొట్టి పడేసారు చెప్తా. మనం ఏఆర్టీ సినిమాస్ దగ్గరకు వచ్చేసినాం, రవితేజ అన్న థియేటర్. ఇక్కడ ఎవరైనా ఆల్రెడీ మూవీ చూసుంటే ఎట్లుందో చెప్పండి బ్రో, కమెంట్ ఇట్ డౌన్. రైట్, ఇప్పుడు మొత్తానికి ఎక్కడికి వెళ్తున్నాం అనేది రివీల్ చేద్దాం. వాట్ కెన్ బీ ద బెస్ట్ ప్లేస్ అదర్ దాన్ హోమ్ టు మేక్ అ ఫస్ట్ వీడియో? ఇంటికి వెళ్ళడం కన్నా ఇంకేం పెడతాం బ్రో ఫస్ట్ వీడియోలో? అంతకన్నా మంచి స్పాట్ ఉంటుందా?
సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం. క్లౌడ్స్ గ్రాండ్ వెల్కమ్ ఇస్తాయి మనకి ఖచ్చితంగా, పెద్ద వర్షమే డెఫినెట్లీ. బై ది వే మన రీడింగ్ ఇప్పుడే అన్ని వన్స్ అయినాయి. ఓకే, మనమైతే ఫ్యూయల్ స్టాప్ చూసుకోవాలి ఒకటి. ఇక్కడ మోస్ట్లీ ఇంటికి వెళ్తున్నప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఈ జియో బంక్ స్టార్ట్ అయిన తర్వాత ఇక్కడే ప్రిఫర్ చేస్తున్నాం. మంచిగా ఉంటుంది మైలేజ్ కానీ ఇంజన్ కానీ అంత స్మూత్నెస్ అనిపిస్తుంది. సో ఇదే ప్రిఫర్ చేస్తున్నా నేను. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటాయి. అయితే మనం ఇంటి నుంచి వచ్చేటప్పుడు కొట్టించుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళేటప్పుడు కొట్టించుకోవచ్చు. మనకి ఇంటికి కూడా 10 లీటర్స్ అయితే మస్తు. రైట్, ఈ ట్రిప్ రీసెట్ చేసేద్దాం నెక్స్ట్. ఈ ట్రిప్ రీసెట్ ఎప్పుడు మైలేజ్ చెక్ చేద్దాం అనుకుంటాం, అయితేనే ఉంటుంది. ఆబ్వియస్లీ 30-32 ఆ రేంజ్లో వస్తుంటుంది నా మైలేజ్. కాకని జస్ట్ ఎయిర్ పెట్టమంటే ఎందుకు మొత్తం తీసేసి నైట్రోజన్ పెట్టుకో కదా అన్నాడు. సరే నీ ముచ్చట నేను ఎందుకు కాదంటాను కానివన్నా. ఫస్ట్ టోల్కి వచ్చేసినాం. ఇది మాత్రం క్రేజీ అనిపిస్తుంది టోల్ని బైపాస్ చేస్తుంటే. టోల్ ఫ్రీ ట్రావెలర్స్ బ్రో మనం. చెప్పిన కదా వర్షం గ్రాండ్ వెల్కమ్ ఇస్తుందని. షురు, నో ప్రాబ్లం. బ్యాగ్కి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది, మనకి ఫుల్ ప్రొటెక్షన్ ఉంది. ఈడైతే మస్తు కార్లు కూడా ఆగిపోయినాయి. ఇది యాక్చువల్లీ టైం ల్యాప్స్ అయిపోయింది. ఆడ BMW ఇరుక్కుపోయి ఉండే ఒకటి, సంప్లకు వాటర్ పోయినాయి అంట. ఆల్ దీస్ ఆర్ నాట్ ఫర్ ఇండియన్స్. మన ఇండియన్ రోడ్స్ని దృష్టిలో పెట్టుకొని కారు కొనుక్కోవాలి మనం కొనుక్కునేటప్పుడు. గ్రౌండ్ క్లియరెన్స్ లేకపోతే కోటి పెట్టి కొన్న కార్ వేస్టే. సరే, ఒక చాయ్ బ్రేక్ తీసుకున్నాం. కొత్త అవుట్లెట్ అనుకుంటుంది మద్రాస్ ఫిల్టర్ కాఫీ, ఇంతకుముందు లేకుండా ఇలా, కానీ బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఐ థింక్ ఇట్స్ జస్ట్ డేస్ ఓపెన్ అయ్యి. అది ఈ రేంజ్లో బందోబస్తు చేసిన తర్వాత బ్యాగ్కి ప్రొటెక్షన్ లేకుండా ఎట్లుంటుంది. వాటర్ చుక్క కూడా దిగదు బ్యాగ్లోకి. ఇక బండి సంగతి తెలిసిందే. కొండలు, గుట్టలు, రాళ్ళు, వర్షాలు ఇవన్నీ మామూలు. జుజ్జుబి చాయ్ కొట్టనా ఓపెన్ చేసి జస్ట్ 10 days అవుతుందంట. మన గెస్ కరెక్టే. చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఓకే, హియర్ ఈజ్ అవర్ ఎనర్జీ డ్రింక్. ఈ వర్షానికి మిగతాదంతా ప్రూఫింగ్ ఉన్నా ఇవైతే ఏం చేయలేము కదా. ఒకసారి వాటర్ చూడరి, పిండితే వెళ్తున్నాయి గట్టిగా. సరే చలో, లెట్స్ గెట్ రిఫ్రెష్డ్. ఒక్క చుక్క చాయ్ పడితే మళ్ళా ఎనర్జీ రీస్టోర్ అయిపోతుంది అంతా. చలో బక్లప్, లెట్స్ హిట్ ద రోడ్ అగైన్. ఈసారి స్టాప్ డైరెక్ట్ ఇంట్లోనే ఉంటుంది, అన్లెస్ దేర్ ఈజ్ ఎనీ ఎమర్జెన్సీ స్టాప్. మోస్ట్లీ విల్లింగ్ స్టాప్ అయితే ఇల్లే. చలో, జై బజరంగ్ బలి. బై ద వే ఇంకా డెస్టినేషన్ చెప్పలేదు అనుకుంటా కదా. ఇల్లు ఖమ్మం నుంచి ఒక 20 kilometers టువర్డ్స్ ఇల్లెందు వెళ్ళాలి. కొత్తలింగాల ఊరు పేరు. ఈ హైవే అంతా తిరిగి మస్తు సార్లు తిరుగున్నాం. సో మస్తు ఫెమిలియర్ ఈ హైవే అంతా. యాక్చువల్లీ ఇంతకుముందు సూర్యాపేట టు ఖమ్మం వర్స్ట్ ఉంటుండే రోడ్డు. చూపిస్తా మీకు ఇప్పుడు ఎట్లుందనేది. అండ్ ఇఫ్ పాసిబుల్ ఒక రిఫరెన్స్ ఇమేజ్ కూడా పెడతా, పాత రోడ్ ఎట్లుంటుండే అనేది. బిఫోర్ ఆఫ్టర్ కంపేర్ చేస్తే మీకే ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అది ఎంత గలీజ్ ఉంటుండే అంటే రోడ్డు అట్లీస్ట్ ఒక 3-4 minutes పడుతుండే ఒక్క వెహికల్ని ఓవర్టేక్ చేయడానికి. అది కూడా ఆన్ అ నార్మల్ డే. ఇక పీక్ ట్రాఫిక్ ఉండే డేస్లో అయితే 5 to 10 minutes పట్టినా నో వండర్ అసలు. ఈ ఖమ్మం నుంచి సూర్యాపేట అట్లా డిఫికల్ట్ ఉంటుండే. ఆబ్వియస్లీ సూర్యాపేట ఇదే హైవే. సూర్యాపేట నుంచి హైదరాబాద్ అయితే జమ్ అని కొట్టేస్తుండే. హార్డ్లీ 1.5 to 2 hours అంతే సూర్యాపేట టు ఎల్బీ నగర్. ఈ విండ్ నాయిస్ గురించి అయితే మీరు నన్ను ఎక్స్క్యూజ్ చేయాలా. నాకు కూడా తెలుసు కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది.
అందుకే మోస్ట్లీ మ్యూజిక్ వేసి కవర్ చేద్దామని చూస్తున్నా. కానీ బెటర్ మైక్స్, మంచి మైక్ తీసుకున్న తర్వాత ఆబ్వియస్లీ ఆ ప్రాబ్లం ఉండదు. వాట్ ఆల్ ఐ నీడ్ ఈజ్ జస్ట్ యువర్ సపోర్ట్. మీ సపోర్ట్తో మైక్ ఏంది ఏమన్నా కొందాం, బ్లాగింగ్ సెటప్ అంతా కొనిద్దాం. ఇప్పుడైతే జస్ట్ ఫోన్తో రికార్డ్ చేస్తున్నా. మేబీ నైట్ విజన్ క్లియర్ ఉండకపోవచ్చు. వర్షం ఎక్కడ పడుతున్నా నేనేమో ఆపుతలేను, డైరెక్ట్ కొట్టేస్తున్నా. జస్ట్ ఫోన్ తీసి జాకెట్ లోపల పెట్టుకుంటున్నా. ఓకే, మనమైతే సూర్యాపేట నుంచి ఖమ్మం డీవియేట్ అయ్యే పాయింట్కి వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ ఖమ్మం, స్ట్రైట్ పోతే సూర్యాపేట, కోదాడ, విజయవాడ. ఇప్పుడు ఇక్కడ ఏదో ఫ్లైఓవర్ వర్క్ అవుతుంది, సో అందుకనే మొత్తం కొంచెం ఒక 1/2 కిలోమీటర్ వరకు ఖమ్మం హైవేకి డీవియేట్ చేస్తున్నారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ ఆ రోడ్డుకి కనెక్ట్ అవుతారు వీళ్ళు. వర్షం అయితే ఇటు కూడా మరి పడుతుంది మంచిగానే. తెలీదు, మన జర్నీని స్టాప్ చేసేంత వర్షం అయితే లేదనుకుంటా. చూడాలి మరి ముందున్న పరిస్థితి ఎట్లుందో. నా రాంగ్ రూట్లో వచ్చేటప్పుడు కనీసం లో బీమ్ వేసుకొని తోలుర్రా. లో బీమ్ వేసుకోండి, బ్లింకర్స్ వేసుకోండి. ఇది ఖమ్మం టు సూర్యాపేట హైవే, అసలు రైడర్స్ ప్యారడైస్. మీరు మినిమం 100 కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు, 80-100 మెయింటైన్ చేయొచ్చు ఆరామ్సే. మీకు ఈ అప్పుడప్పుడు డే టైంలో కొంచెం ట్రాక్టర్స్ అడ్డొస్తూ ఉంటాయి, జర చూసుకోవాలి అంతే తప్ప నైట్ టైంలో అయితే అసలు అబ్సల్యూట్ జీరో ట్రాఫిక్. రెయిన్ స్టాప్స్ ద ప్లే బట్ నాట్. ఈ వర్షానికి ఇబ్బంది వల్ల కాదు కానీ నచ్చి ఆగిన. చాలా బాగుంది కదా మూమెంట్. ఆ లైట్ ఫోకస్కి రెయిన్ డ్రాప్స్ క్లియర్గా కనిపించడం, ఈ సౌండ్స్ మంచిగా అనిపించింది. ఖమ్మం కళాకారుల గుమ్మానికి మీ అందరికీ స్వాగతం. ఇది మున్నేరు. ఎవ్రీ రైనీ సీజన్ దీని ఇంపాక్ట్ చాలా ఉంటుంది ఈ నియర్ బై హౌసెస్ మీద. లాస్ట్ ఇయర్ అయితే చాలా సివియర్ ఉండే, ఆల్మోస్ట్ బ్రిడ్జ్ని టచ్ అయ్యి వాటర్ పోయినాయి. మీకు రేపు మళ్ళీ నేను ఎట్లయినా ఖమ్మం రావాలి పాస్పోర్ట్ ఆఫీస్కి, సో వీళ్ళైతే మోస్ట్లీ చూపించడానికి ట్రై చేస్తాను. దాని మీద కడుతున్న బ్రిడ్జ్, ఒక కేబుల్ బ్రిడ్జ్ ఒకటి కడుతున్నారు దాని మీద. ఈ లాస్ట్ టైం ఫ్లడ్ ఎఫెక్ట్ వల్ల బ్రిడ్జ్ బాగా పాడైపోయింది, సో దాని మీద ఒక కేబుల్ బ్రిడ్జ్ కడుతున్నారు, అది కూడా చూపించడానికి ట్రై చేస్తాను. ఇదంతా వన్స్ అపాన్ ఎ టైం బైపాస్. వన్స్ అపాన్ ఎ టైం అని ఎందుకంటున్నా అంటే ఇప్పుడు మొత్తం ఆక్యుపైడ్ అయిపోయింది సిటీ అంతా, ఇక్కడ ఈ బైపాస్ మీదనే ఉంది. వాట్ నాట్ అన్నీ హాస్పిటల్స్ అయితేనేమి, రెస్టారెంట్స్ అయితేనేమి అన్నీ ఉన్నాయి. ఖమ్మంలో మంచి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. యాక్చువల్గా ఒక సిటీకి బాగా కావాల్సింది విద్య, వైద్యం, ఎడ్యుకేషన్, మెడికేషన్, రెండు ఖమ్మంలో చాలా బాగుంటాయి. ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ దూరం నుంచి కూడా మెడికేషన్ కోసం వస్తారు ఇక్కడ హాస్పిటల్స్కి. ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న, జనరల్ మెడిసిన్ నుంచి కార్డియాలజీ తీసుకున్న, ఎనీ స్పెషలైజేషన్, కార్డియాలజీ ఆర్ న్యూరాలజీ, బీఈటీ, ఈఎన్టీ అన్నీ బాగుంటాయి ఇక్కడ. జనరల్గా టైర్ 2 సిటీస్లో, తెలంగాణలో ఉన్న టైర్ 2 సిటీస్లో ఒక లిస్ట్ తీస్తే టాప్ 3-4లో ఉండిపోవాలి ఖమ్మం. నాకు తెలిసినంత వరకు హైదరాబాద్ తర్వాత వరంగల్ తర్వాత నిజామాబాద్ తర్వాత ఖమ్మమే. బీట్ ఎనీ ఆస్పెక్ట్, ఫెసిలిటీస్ చూడండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఏది చూసినా ఖమ్మం చాలా బాగుంటుంది. ఇది ఖమ్మం నుంచి మన ఊరు వెళ్ళే రోడ్డు, ఇది కూడా 4 లైన్ అవుతుంది. ఇట్లా కొంచెం వర్క్స్ ఉన్నాయి. ఈ బ్రిడ్జెస్ ఫస్ట్ వేసి తర్వాత రోడ్డు పోస్తారు కదా, సో ఆ వర్క్స్ అవుతున్నాయి. ఇది కూడా కంప్లీట్ అయిపోతే మోస్ట్లీ ఇంకొక 6 months నుంచి 1 yearలో అయిపోతుంది అనుకుంటా. అయిపోయిన తర్వాత ఇంకా అసలు అట్లీస్ట్ ఇంకొక 5 to 10 minutes టైం తగ్గుతుంది. 10 minutes పైనే తగ్గుతుంది అనుకోవచ్చు. 20 kilometers 4 lane రోడ్ అంటే ఇప్పుడు నార్మల్గా ఒక 1/2 hour పడుతుంది, అప్పుడు 20 minutesలో వచ్చేయచ్చు. ఇక్కడ ఏదో లారీ ఫైర్ యాక్సిడెంట్ అయిందంట, షార్ట్ సర్క్యూట్ అయ్యి, దాని గురించి అని మన ఆపేసారు. ట్రాఫిక్ అయితే చాలా ఆగింది, ఆల్మోస్ట్ ఒక 1 kilometer పైన ఆగింది. ఇక ఇది పాపం మొత్తం కాలిపోయింది. ఇక ఊరంతా దోస్తానే ఉంటుంది కదా ఇక్కడ. ఫ్రెండ్ వాట్సాప్ వీడియో పంపిస్తే ఆ ఫుటేజ్ ఇక్కడ వాడుతున్నా. లక్కీలీ లోడ్ అండ్ డ్యామేజ్ కాలేదనుకుంటా. మళ్ళీ మార్నింగ్ పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తూ చూసిన ఇంక ఇక్కడే ఉంది. సరే, ఈ వీడియో అయితే ఇక్కడ ఆపేస్తున్నా. ఇంకా మంచి ఇట్లాంటి కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టారు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయను. కావాల్సిందల్లా ఒకటే, మీ లవ్ అండ్ సపోర్ట్ అంతే. స్వస్తి, సర్వే జనా సుఖినో భవంతు.